ఒకే ఒక్క ప్రమాదం ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి ప్రైవేటు జెట్టు ఒక్కసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎన్నో ప్రశ్నలను తెర మీదకి తీసుకొస్తోంది. అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి విమానం సెకండ్ల వ్యవధిలో ఏ విధంగా కుప్పకూలింది? ఆకాశంలో అంతా సవ్యంగానే ఉన్నా నేలకు దిగే సమయంలో అసలు ఏం జరిగింది? నిపుణుల విశ్లేషణలో విస్తుపోయే నిజాలు కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. అజిత్ పవార్ ప్రాణాలు పోవడానికి ప్రధానంగా 2 సాంకేతిక తప్పిదాలే కారణమని సీనియర్ పైలట్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సీనియర్ పైలట్లు లోతైన విశ్లేషణ చేశారు. బారామతి ఎయిర్పోర్ట్లోని భౌగోళిక పరిస్థితులే ఈ ప్రమాదానికి ఒక రకంగా పునాది వేశాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. బారామతి రన్వే అనేది ఒక టేబుల్ టాప్ రన్వే, అంటే ఇది కొండపైన లేదా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఇలాంటి చోట్ల సాధారణంగానే విజిబిలిటీ అంటే కంటికి కనిపించే సామర్థ్యం చాలా తక్కువ ఉంటుంది. రన్వే ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ముగుస్తుందో పైలట్లకు స్పష్టంగా తెలియదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విమానాన్ని ల్యాండ్ చేయటం అనేది కత్తి మీద సాము లాంటిదే నిజంగా. ఈ ప్రమాదంలో పైలట్లు చేసిన మొదటి తప్పు విమాన వేగం అని ఒక విశ్లేషణ జరుగుతోంది. రన్వేపై దిగే సమయంలో ఉండాల్సిన వేగం కంటే పవార్ విమానం అధిక వేగంతో ప్రయాణం చేసింది. విమానం వేగంగా ఉండటం వల్ల టచ్ డౌన్ అయిన వెంటనే బ్యాలెన్స్ తప్పి నేలకు బలంగా గుద్దుకుంది. దీంతో ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగి అది కాలి బూడిదైంది. కేవలం అందుకే నా ప్రమేయం ఎక్కడ వచ్చింది దగ్గది. రైట్, ఇక్కడి నుంచి తీసుకోండి. అయితే ఈ ప్రమాదంలో పైలట్లు చేసిన మొదటి తప్పు విమాన వేగం. రన్వేపై దిగే సమయంలో ఉండాల్సిన వేగం కంటే పవార్ విమానం అధిక వేగంతో ప్రయాణం చేసింది. విమానం వేగంగా ఉండటం వల్ల టచ్ డౌన్ అయిన వెంటనే బ్యాలెన్స్ తప్పి నేలకు బలంగా గుద్దుకుంది. ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగి అది కాలి బూడిదైంది. కేవలం వేగాన్ని నియంత్రించలేకపోవటమే ఈ విపత్తుకు ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక కీలకమైనటువంటి విషయం చెప్పారు. ఈ ప్రమాదంలో రీడ్ బ్యాక్ ప్రోటోకాల్ను పైలట్లు అనుసరించలేదు అంటున్నారు. విమానం ల్యాండ్ అవటానికి 12 నిమిషాల ముందే రేడియో సిగ్నల్స్ నిలిచిపోయాయి. అసలు ఈ రీడ్ బ్యాక్ అంటే ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ ఇచ్చే సూచనలని పైలట్ మళ్ళీ తిరిగి చెప్పాలి. దీనివల్ల ఏటీసీకి పైలట్కు మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా ఉందని అర్థమవుతుంది. కానీ పవార్ ప్రయాణించిన లియర్ జెట్ పైలట్ శాంభవి పాఠక్ ఈ రీడ్ బ్యాక్కు ఇవ్వలేదు. ఇది స్పష్టంగా తెలుస్తోంది. రన్వే కనిపిస్తుందా అని ఏటీసీ అధికారులు అడిగినప్పుడు మొదట కనిపించడం లేదని సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత కనిపిస్తుందని చెప్పడంతో ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చింది. కానీ ఆ సమయంలో సాంకేతిక సమన్వయం లోపించింది. విమానం లొకేషన్ అలాగే వేగం గురించి ఏటీసీ అధికారులు సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు. సరైన సమాచారం లేకుండానే విమానాన్ని దింపే ప్రయత్నం చేయడం వల్ల ఈ పెను ప్రమాదం సంభవించిందని విశ్లేషణలు ప్రస్తుతం జరుగుతోంది. విమాన వేగం, కమ్యూనికేషన్ లోపం ఈ రెండూ కలిసి రాజకీయ ధృవతార ఈరోజు మనకు దూరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఒక బలమైనటువంటి విశ్లేషణ ప్రస్తుతం జరుగుతోంది. అంటే ఏటీసీతో సరైనటువంటి విధంగా కమ్యూనికేషన్ చేయలేదు. ఆ కమ్యూనికేషన్ పూర్తిగా విఫలం కావటం చేతే ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందనేది. ఎందుకంటే వేగం విషయంలో అలాగే ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి ఆ సమయానికి వాళ్ళు గో అరౌండ్ కొట్టినప్పుడు తర్వాత ఏటీసీతో మాట్లాడినప్పుడు ఏటీసీ కిందకి దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆ తర్వాత వెంటనే వాళ్ళు సమన్వయం చేసుకుని ఉండాల్సింది. ఏటీసీతో ఇక మాకు రన్వే కనిపిస్తుంది, ఇక మేము దిగుతున్నాం అన్నప్పుడు ఏటీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అసలు అక్కడ పరిస్థితిని ఇంకొకసారి వాళ్ళు ప్రోటోకాల్ పాటించి ఉండాల్సింది, రీడ్ బ్యాక్ చేయాల్సింది, దిగుతున్నప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కాంటాక్ట్లోకి వెళ్లాల్సింది. కానీ ఇది చేయకపోవటం వల్లే ఇబ్బంది ఏర్పడిందంటారు. మరోవైపు అతివేగం కూడా రన్వే మీద ఇట్లా దిగినప్పుడు వేగం కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి వేగం కంటే ఆ వేగాన్ని సరిగా నియంత్రించలేకపోయారు. ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పింది. రన్వే కంటే కొంచెం ముందే ల్యాండ్ కావటం చేత పట్టు కోల్పోయింది, పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వేగానికి బ్యాలెన్స్ పూర్తిగా తప్పి విమానం 2-3 ముక్కలైపోయింది. ఆ వెంటనే మంటలు వచ్చాయి. మంటల్లో కాలిపోయి 5 కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం సీనియర్ పైలట్లు కావచ్చు, ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి సీనియర్స్, రిటైర్డ్ ఆఫీసర్సు ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఏటీసీతో సరైనటువంటి సమన్వయం లోపించడం కారణంగా ఇది జరిగి ఉండొచ్చు అన్నది కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం బ్లాక్ బాక్స్ని సేకరించే పనిలో ఉన్నారు. బ్లాక్ బాక్స్ ల్యాబ్కు పంపిస్తారు.
ఒక వారం రోజుల్లోపే పూర్తిగా విశ్లేషణ చేసి ఆ బ్లాక్ బాక్స్లో పైలట్స్ ఏం మాట్లాడారు, రీడ్ బ్యాక్ సరిగా చేశారా లేదా, ఏటీసీ నుంచి ఎలాంటి సమాచారం వచ్చింది, సమాచారం ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా వీళ్ళు ఏం చేశారు, అప్పుడు విమానం ఎంత హైలో ఉంది, విమానం ఎంత వేగంతో ఉంది, ఆ సమయంలో విమానంలో ఏమైనా సాంకేతిక సమస్య తలెత్తిందా, దాని గురించి ఏమైనా వాళ్ళు చర్చించుకున్నారా, గో అరౌండ్ ఉన్నప్పుడు అంటే మొదటగా కిందకి దిగటానికి ఏటీసీ నిరాకరించినప్పుడు అప్పుడు గో అరౌండ్ చేస్తారు, అంటే మరొకసారి గాల్లో చక్కర్లు కొడతారు, ఆ సమయంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఈ అన్ని విషయాలు కూడా ఆ బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటాయి. అవన్నీ కూడా పూర్తిగా అనాలిసిస్ చేసిన తర్వాత అందులో ఏముందో వెలికి తీసిన తర్వాత అసలు నిజాలనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దీని మీద ఇన్వెస్టిగేషన్ తరువుగా జరుగుతోంది.